దేవుడు ఎందుకు నా జీవితాన్ని ఇలా అయింది, నా బతికి ఇలా అయింది, నా కుటుంబం ఇలా అయిపోయింది, నేను ఎందుకు ఇంత నష్టపోయాను అనే నిరుత్సాహంలో, విశ్వాసంలో దెబ్బతీసే విధంగా ఉండదు. దేవుడు నిన్ను సరి చేస్తున్నాడు. శిక్ష ఒకవేళ నిన్ను ఆయన ఎన్నికలు ఉండి నీకు శిక్షకి అనుమతించాడు అంటే నీకు ఎలా ఉంటుంది తెలుసా? నా దేవుడు నా మేలు కొరకే పెట్టాడు. హల్లెలూయా. నా దేవుడు దీనిలో గొప్ప కార్యం జరిగించబోతున్నాడు అనే ఆలోచన వస్తుంది. హల్లెలూయా. దేవుడు మనకి విశ్వాసం వెనక్కి అడిగి వేసే విధంగా తీసుకురాదు. ఒకవేళ విశ్వాసం వెనక్కి అడిగి వేసే ఏం చేశాడు దేవుడు అనే ఫీలింగ్ ఏదో వచ్చిందంటే అది దేవుడు పెట్టింది కాదు, సాతాను గాడు నిన్ను అటాక్ చేస్తున్నాడు. హల్లెలూయా. అందుకే ఎప్పుడు కూడా మనం దేవుడు చేశాడు, ఇంత కష్టానికి, ఇంత కన్నీళ్ళకి, ఇంత విరిగిపోయిన స్థితికి దేవుడే కారణం అనేటట్టుగా ఎప్పుడు దేవుడిని బ్లేమ్ చేయొద్దు, దేవుడి మీద ఇది చేయకూడదు. హల్లెలూయా. దీని వెనక దేవుడు మేలు దాచించాడు నా మంచి కోసమే. నా విశ్వాసాన్ని టైంలో కాపాడుకోవాలి. నేను దేవుడిని సనుకోవద్దు, దేవుడి మీద కొనుక్కోకూడదు, దేవుడి మీద ఎడిది చూపించకూడదు అనే ఆలోచనలో మనం ఉండాలి. హల్లెలూయా. మొట్టమొదటిగా నీ విశ్వాసం దెబ్బతీసేది ఏంటమ్మా? దేవుడి మీద సిటీ మాటికి ఆయనే పంపించాడు, ఆయనే చేశాడు అని చేయడం నీ విశ్వాసం, దాని విశ్వాసం దెబ్బతింటది. చూడు, అలాంటి దేవుడిని ప్రార్థిస్తున్నావా? అలాంటి దేవుడిని ఉదయకాలం నుంచి ప్రార్థన చేస్తున్నావా? నీ శిక్షణ పంపిస్తావు. దేవుడిని ఏం ప్రార్థన చేస్తావు, ఏ మొహం పెట్టుకుని ప్రార్థన చేస్తావు, ఏ కార్యాలు చూస్తావు అని సాతాను రెడీగా ఉంటాడు. అందుకే దేవుడి మీద నిందలేయటం మానేద్దాం. దేవుడి దగ్గర ఎప్పుడు మంచి ఇవులే వస్తాయి. ఒకవేళ కొద్ది కాలం శ్రమకాలం వచ్చిందనుకో, అది నన్ను సరి చేయడానికి, నన్ను ప్రేమిస్తున్నాడు కనుక అనే విధంగా విశ్వాసంలో మనం బలపరచుకోవాలి. దేవుడు మనకి మహిమ కలుగుగాక. హల్లెలూయా. రెండోది నీ విశ్వాసం దెబ్బతీసేది అమ్మ. రెండోది మనం చూసినట్లయితే విషయాలు ఏది? దేవుడు చేసాడు, దేవుడు అనుమతించాడు, దేవుడు ఇది చేశాడు, నువ్వు తేపుడు పెట్టినా దేవుడు అనుమతించాడు. అదేంటమ్మా? తేపుడు అంటారు, దాన్ని ఏమంటారు? తేపుడు